ప్రతిసారి హాయ్. ఇంకొక మెమరీ చిన్నగా ఉన్నప్పుడు దాని బాబీ అప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్లో టైంలో అప్పుడు అంటే 5th లోపే అప్పుడు మేము పెండక పోయేది. ఎంత దూరం అంటే చాలా కిలోమీటర్ దూరం ఉండేది. నాకు సైకిల్ తొక్కనికి రాదు, మా అక్కకు తొక్కొచ్చు. నన్ను ఎక్కించుకునేది పోయేది పెండకి. పెండ పోయిన తర్వాత అక్కడ మా మమ్మీ వద్దు వద్దు నేను చేస్తా అని చెప్పేది. రేవల్ల పోయేది. రేవల్ల నింపుకునేది. అవి బొమ్మజమ్ముడు రామజమ్ముడు పనులు అంటారుగా. వాటికి మెయిన్ చెప్పాలంటే అప్పుడు ఏమంటారు వీటిలో కలింకాయలు, పరికి పండ్లు, బ్రహ్మజమ్ముడు పండ్లు, ఇంకా ఈ సీజన్ వచ్చి ఇట్లా రేగి పండ్లు. మేము మెయిన్గా పోయేది వీటిల కోసమే. పేరుకు పెండ. మా గ్యాంగ్ నేను కొంచెం పెద్ద, నేనే పెద్ద. ఇలా అంతా పచ్చపురాలు నేర్చుకునేది. ఇంకో తమ్మాదిగాడు, దివ్య, వంశీ, దీపిక అంటే చిన్నవే ఇంకా ఉంటది. తీసుకోకపోయింది మేమందరం ఇంకొక ఒక్కదే కూతురు ఊకి అక్క నేను వస్తా అక్క నేను వస్తాను. మీ మమ్మీ వద్దంటదిరా వద్దురా మేము ఆమె తీసుకోకపోయేది పాపం. ఆడి పోతే బావా అది ఎట్లా అంటే చిన్నవాగు సైడ్ ఉంటుంది. మా మమ్మీ పోవద్దని చెప్పి మేము అప్పుడు 5th 6 అట్లా ఉన్నామంటే మనం చిన్ననే ఉంటాం. మనం తెచ్చే పెండ ఎంత తిప్పి కొడితే గింత ఉంటుంది. చెప్పాలంటే మాటలు సరిపోదు. మేము వచ్చేది మా మమ్మ వద్దన్నా కూడా మేము పోయేది. మేము పోయి మా వెండి తిని ఆడొక బాగు అదేమంటారు ఆడ రాజకొల్లూరులో బావి ఉంటుంది కదా రింగ్ అదేమంటారు దాన్ని హౌస్ లాగా ఉంటుందా బాగా ఫస్ట్ అవుతాడు. అసలు ఎక్కడైనా హౌస్లనే ఆడుకునే నీళ్ళలో ఆడుకొని ఆ ఎండకి సండే టైంలో ఎక్కువ ఎండకి అవన్నీ తిని మెల్లగా సాయంత్రం అప్పుడు పసులు అన్ని గుర్రదొడ్లు దొడ్లు అంటారు. గుర్రదొడ్డు కాదు బర్ల దొడ్లు పసుల దొడ్లు అనుకురాదు అదే దొడ్డి అవి ఉంటాయి కదా. అలా ఉంటాయి. మళ్ళీ ఎవరితో ఒక్క మాట పడొద్దని మేము అవన్నీ బయటకు వచ్చి ఆ పెండేసేదాకా వెయిట్ చేసి అప్పుడు ఒకరి తీసుకోకపోయి. ఎందుకంటే ఆ చిన్న పిల్ల కొంచెం భయం ఉంటుంది. ఎవరి దొంగతనంగా పోకపోయేది అన్నట్టు తీసుకొచ్చుకోకపోయేది. వెయిట్ చేసి ఎంత దొరికితే అంత తీసుకొచ్చుకునేది. కానీ అదైతే మా లైఫ్లో మా చిన్నప్పుడు బెస్ట్ మెమరీస్ అదే. చాలా ఇంటి పక్కన వాళ్ళతోటి మెమరీ అంటే బెస్ట్ మెమరీ అదే. ఒక్కసారి కాదు 2 సార్లు ఎన్నిసార్లు పోయినా తెలియదు, అది లెక్క లేదు. బాగా ఎంజాయ్ చేసేది అదైతే నిజం. అవి ఉంటాయి కదా కాయలు అనవసరంగా పెద్దగా 8 లో బాగా ఎంజాయ్ చేసినాం. అవి కాయలు బండకేసి గీక ముళ్ళు ఉంటే తీసి లోపల ఇంకా దొంగ ముళ్ళు ఉంటాయని ఆ ముళ్ళు భయపడుకుంటూ చిన్నగా ఉన్నప్పుడే బాగుండే. గడిచిపోయిన కాలం బాగుంటది అంటారు కానీ నిజంగా గడుస్తున్నప్పుడు కూడా బాగుండే లైఫ్ ఏదైనా ఉంటుంది అంటే చిన్నప్పుడే. కూడా గడుస్తున్నప్పుడు కూడా బాగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ అనిపించేది. ఇంకేం చేసాం మనం శివుని గుళ్ళ ఆటలు, శివుని గుళ్ళ జోగు అది ప్రసాదాలు బావా. శివరాత్రి రోజు హైలైట్ అసలు. శివరాత్రి రోజు ఏం చేసేదంటే అందరూ ప్రసాదాలు పెడతారు కదా దేవునికి. ప్రసాదాలు మొత్తం పెడుతూ ఉంటారు అనమాట. పండ్లు అవి యాపిల్స్ సంత్రాలు అన్ని పండ్లు అవి పెడుతుంటే పెట్టడం ఆలస్యం. కాకపోతే నేను ఒక్కదాన్ని ఏమో అందరు తెచ్చి వాడు కుప్ప పెడుతున్నా అటు కూర్చునేదాన్ని. ఈమెమో ఏమంటారు జమ చేస్తే వచ్చి పట్టుకుంటాను. నాకు పార్ట్నర్ ఉండేది, మహేశ్వర్ అని పార్ట్నర్ ఉండేది. ఆమె ఎట్లా అంటే షార్ప్ ఇట్లా పెట్టాము ఇట్లా అట్లా నేను ఆమె వచ్చిన నన్ను ఏంటంటే నాకు అప్పుడు పనిచేయడానికి కొంచెం ఎందుకు ఇట్లా నలిగినట్టు కానీ ఇట్లా ఉంటే తినకపోయేది. నేను ఎక్కువ గ్రేప్స్ తినేది. ఏ పండు నలిగినది ఆమె అన్ని తింటుండేది. ఏదైనా నేను అన్ని పనులు ఎక్కువ ఆగిచ్చి ఒక గ్రేప్స్ ఎక్కువ తీసుకునేదాన్ని. ఇద్దరం గ్యాంగ్ ఉండేది. ఇద్దరం కలిసి ఇంటికి పోయి శుభ్రంగా మంచిగా కడుక్కొని పంచుకునేది. చాలా బాగుంది. చెరువు కట్ట కానేమో ఊరికే టైర్ల మీద కూర్చొని కట్ట మీద జారకపోయేది. ఇదే నా కాళ్ళ వేస్తుందా పని. అవును చెరువు కట్ట కాడ పెద్ద హైట్ ఉండే, మస్తు హైట్ ఉండే అప్పుడు. మన సైకిల్ టైర్లు కార్ల టైర్లు అవి ఇట్లా ఉత్తిన అది ఎవరో పాడైపోయినా ఆడేసేది. అందరు ఆడుకునికే అందరం పోయి అలా కూర్చునేది. వెనకకెళ్ళి 2 ముగ్గురు పూజ చేయాలి. పై నుంచి ఎంజాయ్ అనిపించేది. బాగా అనిపించేది.
ఇప్పుడు కనుక మన జారుబండ ఎట్లా ఆడుతున్నాము అట్లా టైర్లతో ఆడుకున్నాం. బాగా ఆడుకునేది. కట్టమేసం గుడికడ తుమ్మ చెట్టు అమ్ముళ్ళు లైక్ ఎన్నిసార్లు గుచ్చుకున్నా కానీ అనే మస్తు ఘోరంగా గుచ్చుకునేది. అది ఇట్లా వీక్తే ఇట్లా పటపట రక్తం ఇట్లా వస్తుండేది, అయినా ఆడుకునేది. ఇంకొక తెలుసా, మా నాన్న మీద ఎండాకాలంలో తుమ్మ చెట్లు కొట్టేది గొర్రెకి. ఎండాకాలం అదే హైలైట్ మా కదా మెమరీ. అది లైఫ్ లో మెమరీ అంటారు నిజంగా. మేము కట్టలో పోయేది, మా నాన్న చెలిగేసేది. అది గొర్రెకి మండ కొట్టేది. ఆ తర్వాత కట్టలన్నీ మేమేమో గొర్రెలు ఉన్న ప్రతి ఒక్కరికి మంచి మెమరీ అనుకుంటున్నాను. జామ చేసేది, ఏమో ఒక దగ్గర జామ చేసేది. సన్న సన్న ఏమో రోజు ఇన్ని ఎత్తుకొచ్చి ఉండేది. గిన్ని కట్టలు అవి మొత్తం కట్టలు కాబట్టి కొంచెం ఆ సన్నపూరికి డబ్బున యూజ్ అయ్యేది, పొద్దున ఉంటాయి కదా అని తెచ్చుకునేది. బాగా ఉంది మా ఇంట్లో ఉంది కానీ మా మమ్మీకి అంటు పెట్టడం అని మమ్మీ అంటు పెట్టలే. అప్పుడు అయినప్పుడు చిన్న ఉన్నాం. అయినప్పుడు ఇప్పటిక ఊకి ఇయ్యకపోయి బావా. అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం డబ్బు ఖర్చు పెడితే వస్తుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టద్దు అన్న లాగా ఉండేది. పోయి ఆప్షన్ ఉంది కాబట్టి అంత పోయి కట్టలు అయితే మేము ఉండేది చిన్నగా. అంటే ఆ కట్టెలు మోపు ఎత్తుకొచ్చేది, ఇన్నే కట్టలు. దాన్ని మేము ఎక్కెత్తుకొచ్చిన వాడు ఫీలింగ్ కాదు. ఆ కట్టకుండా ఒకసారి ఫుల్ గాలి వస్తుంటే ఆ కట్టెలకు మేము మనుషులమే కొట్టుకోబోతున్నాం. మొత్తం పడ్డా నేనైతే గాలి కొట్టుకోపోయి అయితే మేము చెల్లెకి ఒకసారి గాలి కొట్టుకొని వచ్చి పడ్డా. స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా నాన్నకి నీళ్ళు తీసుకెళ్తున్నా. దూరం ఉంటుంది, ఫస్ట్ కట్ట నుండి లాస్ట్ కట్ట వరకు వెళ్ళాలి. మా నాన్న మధ్యలో ఏడుందో తెలియదు. మా నాన్న రోజు వస్తుందని తెలుసు. పోతుంటే ఒక బాగుంటారు, అదే నర్సయ్య బాబా అని, ఓ పిల్ల మీ నాన్న లేడు, మీ నాన్నని పులెత్తుకపోయింది అని. పుల్లు ఉంటారు భయం అనమాట, ఏం లేవు కానీ నిజంగా భయం ఉండేది. లాస్ట్ కుంటేనే భయం, ఇది రాదని తెలుసు. లాస్ట్ కుంటేది మా నాన్న అంటే లాస్ట్ కుట్టేది, మీ నాన్నని పులెత్తుకోయింది మొత్తం తెలుసు. ఇట్లా బతుకున్నాను ఏదో రోజు మొత్తం వేసిన. లాస్ట్ మా నాన్న దొరికిండు. మా నాన్న దగ్గర నాన్న ఏం కదా తీరు అట్నే బాగా అవుతారు కదా, అట్లనే చెప్తారు తీ అని చెప్పిండు. చేపలు పడడానికి కూడా పోయేదా చెట్లకు పట్టేది, అన్నెక్క పట్టుకొచ్చేది. పుల్లమ్మమ్మ ఉండేది, ఆ జల్లెడ తీసుకొచ్చి జల్లెడతో ఇట్లా చిన్న చిన్న చేపలు చిన్న చేపలు. అన్నదేమో ఊగా చెరువు క్రికెట్ ఆడేది. క్రికెట్ ఆడుతానికి ఊగా పిలుచుకొచ్చేది బాబీ కదా. అన్న క్రికెట్ ఆడడానికి పోతే ఊగా పిలిచేది. వానికేమో గింత కూడా ఇష్టం ఉండకపోయేది రానికి. మా అమ్మనేమో తీసుకురాలేదు ఈడికి ఆడికి. అది ఎంత దూరం ఉండి ఇప్పుడు అనిపిస్తుంది గంట దూరం మన విలో నీకు దగ్గర దాకా పరిగెత్తి మళ్ళీ మీ నుంచి వెళ్ళి కట్టమిక వేసి రాకపోయేది. దగ్గర పోయి పిలిచి మళ్ళీ రానన్న విషయం ఇంటికి వచ్చి అమ్మ చెప్పి మళ్ళీ విలువమంటే మళ్ళీ ఉరికేది. సంక్రాంతి టైంలో అందరు వచ్చి కట్ట మీద పతంగులు ఎగిరేసేది. అప్పుడు కూడా బాగా అనిపించింది. అసలు మా దగ్గర ఏంటంటే మన ఇంటి సైడ్ మా పాత సైడ్ అప్పుడైతే మొత్తం అన్ని పండుగలు గుళ్ళుండే. ఏ పండుగ వచ్చినా పండుగ వాతావరణం మొత్తం అక్కడనే ఉంటుంది అనిపించింది. ఓకే తీసుకెళ్ళి సరే అయిపోయింది.